హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ నిన్న మనం ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో సెకండ్ పేపర్లో మనం ఆల్రెడీ జనరల్ అవేర్నెస్ టాపిక్ సెక్షన్ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు మనం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్లో కవర్ చేసుకుందామండి. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ క్వశ్చన్. సో డైరెక్షన్స్ ఇచ్చారండి 1 to 6. చూస్తే మనకి ఇక్కడ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్, లెటర్ ఆర్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. న్యాచురల్ ఈజ్ టు ఆర్టిఫిషియల్ ఈజ్ టు కాటన్ ఈజ్ టు ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ న్యాచురల్ అంటే న్యాచురల్గా ఉండేది, అండ్ ఆర్టిఫిషియల్ అంటే మనం ఏదైనా తయారు చేస్తే ఆర్టిఫిషియల్ అంటారు కదా. సో అలాగా కాటన్ అనేది న్యాచురల్ కిందే వస్తుంది కాబట్టి సో మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్కి సినానిమ్ లాగా సినానిమ్ లాగా రావాలన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి వూల్, సిల్క్ అండ్ జూట్ అనేవి మనకి న్యాచురల్గా వస్తాయి కదా. సో నైలాన్ అనేది ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్కి బి అవుతుంది ఆన్సర్. సో ఫస్ట్ వన్కి ఆన్సర్ అనేది నైలాన్ అవుతుంది అనమాట. సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. క్రైమ్ ఈజ్ టు పనిష్మెంట్ వేరాస్ హానెస్టీ ఈజ్ టు ఏంటి అని అడుగుతున్నారు. సో మనం ఏదైనా క్రైమ్ కమిట్ చేస్తే మనకి పనిష్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం హానెస్ట్గా ఉంటే మనకి దానికి ఏమి ప్రతిఫలం వస్తుంది అని అడుగుతున్నారు. సో మనకి హానెస్ట్గా ఉంటే మనకి రివార్డ్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ సి అవుతుంది. సో సెకండ్ దానికి ఆన్సర్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూస్తే థర్డ్ వన్, ఇక్కడ విఓహెచ్ఏ ఈజ్ టు డబ్ల్యూపిఐబి వేరాస్ సిజే క్యూఎక్స్ ఈజ్ టు ఎలా మారుతుంది అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మీరు, వి అనేది డబ్ల్యూ +1గా మారుతుంది, ఓ అనేది పి +1, హెచ్ అనేది ఐ +1, ఏ అనేది బి +1. సో అన్నీ అనేది మనకి +1తో చేంజ్ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి ఇది కూడా +1తో చేంజ్ అవ్వాలి. సి అనేది మనకి +1 చేస్తే మనకి డి అనేది అవుతుంది. సో ఆప్షన్స్ వెరిఫికేషన్ చూడండి, ఇక్కడ మనకి ఓన్లీ 1 ఆప్షన్లో మనకి డి అనేది ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏ అనేది మార్క్ చేసుకుంటాం. సో మిగిలినవన్నీ మీరు చూడాల్సిన అవసరం లేదు, బికాస్ అది అలా చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. సో మనకి ఫస్ట్ క్లాసిఫికేషన్ ఒక లెటర్తో వచ్చేస్తే అదే వెంటనే పెట్టేసుకోవాలన్నమాట. సో టైం వేస్ట్ చేయకూడదు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, థర్డ్ దానికి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ప్రింటింగ్ అనేది చూడండి ఎలా మారిందో, రివర్స్ అయినాయి అనమాట. చూడండి ఇక్కడ పిఆర్ అనేది ఆర్పి అయింది, ఐఎన్ అనేది ఎన్ఐ అయింది, టిఐ అనేది ఐటి అయింది, ఎన్జి అనేది జిఎన్ అనేది అనమాట. అంటే టూ లెటర్స్ అనేవి రివర్స్ అయ్యి మనకి ఈజ్ టు అనేది వచ్చిందనమాట. సో వేరాస్ ప్రోటోకాల్ ఎలా మారాలి. సో మనకి ఫస్ట్ ఇక్కడ చూస్తే మీరు, సో పిఆర్ అనేది మనకి ఆర్పిగా మారాలి. ఇక్కడ చూసారంటే ఇక్కడ పిఆర్ అనే ఉంది, సో ఈ ఆప్షన్ మనకి రాదు. సో నెక్స్ట్ చూడండి, ఓటీ అనేది టీఓగా మారాలి. టీఓగా మారాలంటే ఈ ఆప్షన్ అనేది రాదు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సిఓ అన్ని ఇక్కడ చూస్తే ఓసీ రావాలి, సిఓగా మారాలన్నమాట. సో ఇక్కడ 2 సిఓ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూడాల్సి వస్తుంది. సో ఎల్ఓగా మారాలి. సో ఎల్ఓ అనేది మనకు ఆప్షన్ డిలో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ అనేది డి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ చూస్తే మీరు 20:11 అన్నారు. అదేవిధంగా మనకి 1 or 2 ఎంత అవ్వాలి అని అంటున్నారు అనమాట. సో మనకి 20 అంటే 20 + 2 = 22 కదండి. 22/2 ఎంత అవుతుంది మనకి 11 అవుతుంది. సో ఈ ఫార్మాట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి 1 or 2 అంటే 104, 104/2 అంటే మనకి 52 అవుతుంది. సో మనకి ఆప్షన్ వచ్చి 52 అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. సో 5th ఆన్సర్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ చూడండి, 6 అనేది 6415 ఈజ్ టు 5304గా మారితే ఈ పర్టికులర్ వాల్యూ అనేది ఎలా మారుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే 6 అనేది 5గా మారింది, 4 అనేది 3గా, 1 అనేది 0గా, 5 అనేది 4గా. సో -1 ఆపరేషన్ పర్ఫామ్ అయిందనమాట ప్రతి లెటర్కి. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే 7 అనేది మనకి 6, 7, 8 అండ్ 5 రావాలి. సో 6, 7, 8, 5 మనకి ఏ ఆప్షన్లో ఉందో చూడండి, మనకి డి ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో 6కి ఆన్సర్ డి, 6, 7, 8, 5. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూస్తే 7 to 11 ఒక పర్టికులర్ ఫార్మాట్ ఇచ్చారు. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ ద ఆడ్ వర్డ్స్ ఆర్ నెంబర్స్ ఆర్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అంటున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ 4 సెట్స్లో మనకి ఆల్టర్నేటివ్ ఆడ్ నెంబర్ ఆర్ లెటర్ ఆర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆడ్ది పిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఆంథ్రోపాలజీ, సైకాలజీ అండ్ సోషియాలజీ, టాక్సాలజీ 4 ఇచ్చారు. సో ఈ 3 అనేవి సబ్జెక్ట్స్ అండి. మనకి టాక్సాలజీ అనేది క్లాసిఫికేషన్ కాబట్టి మనకి ఇది సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఆడ్ మ్యాన్ అవుట్లో మనకి 7th ఆన్సర్ సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 8th వన్. ఇక్కడ టైం అనేది సెకండ్స్ అని ఇచ్చారు. ఇక్కడ ప్రెషర్ చూస్తే బ్యారోమీటర్, లెంత్ మీటర్, వాల్యూమ్ లీటర్స్. ఇక్కడ చూడండి మీరు, టైం అనేది సెకండ్స్లో కౌంట్ చేస్తాం,
ఐ మీన్ సెకండ్స్లో మెషర్ చేస్తాం. లెంత్ అనేది మీటర్తో, వాల్యూమ్ అనేది లీటర్తో. కానీ ప్రెషర్ అనేది ఇక్కడ బ్యారోమీటర్ అనేది ఇన్స్ట్రుమెంట్ అండి. సో ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనకి ఆడ్ మ్యాన్ కాబట్టి ఆడ్ వర్డ్ కాబట్టి మనకి ఈ పర్టికులర్ అనేది ఆడ్ అవుతుంది. సో 8th దానికి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 9th వన్, 56, 28, 36, 35. సో ఇక్కడ చూస్తే మనకి 56, 28, 35 అనేది మల్టిపుల్స్ ఆఫ్ 7 అండి. సో ఇక్కడ 36 అనేది నాట్ మల్టిపుల్ ఆఫ్ 7 కాబట్టి మనకి 9th దానికి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో 9th వన్ 36 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి 3:30 అంటే 3 క్యూబ్. ఇప్పుడు చూసారంటే మీరు 3 క్యూబ్ ఎంత అవుతుందండి, 27 అవుతుంది. 27కి +3 యాడ్ చేయండి. సో మనకి ఆ పర్టికులర్ నెంబర్ అనేది 30 అవుతుంది అనమాట. సో అలాగే 5 క్యూబ్ అంటే 125, 125 +3 అంటే 128. అలాగే 8 క్యూబ్ అంటే మనకి 512 +3 అంటే మనకి 515. ఇక్కడ చూస్తే 9 క్యూబ్ అనేది మనకి ఈ వాల్యూ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. సో మనకి ఆడ్ అవుట్ కాబట్టి సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ 529 అవుతుంది. 529 +3 అంటే మనకి 532 రావాలి కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ అనేది కరెక్ట్, ఇది డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 11th యాపిల్, ఏంజల్, ఎడోర్, యాంపిల్ అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసారంటే మీరు యాపిల్, ఏంజల్ అండ్ యాంపిల్ అనేవి ఇవన్నీ రైమింగ్ వర్డ్స్ అండి. సో మనకి ఎల్ఈతో ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ రైమింగ్ వర్డ్స్. మనకి ఎడోర్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఎడోర్ అవుతుంది అనమాట. సో 11th దానికి ఆన్సర్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి, నెంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ ఇన్ బిట్వీన్ అడ్జసెంట్ లెటర్స్ ఇన్ ద సిరీస్ ఇంక్రీసెస్ బై 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ అబ్జర్వ్స్ ద రూల్ అబోవ్. సో ఇక్కడ చూసారంటే మనకి ఈ రెండు స్కిప్డ్ ఇన్ బిట్వీన్ అడ్జసెంట్ లెటర్స్, ఈ రెండింటి మధ్య స్కిప్ అయిన లెటర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ పోవాలంట. సో ఇంక్రీజ్ అవుతూ పోవాలి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ వెరిఫై చేయండి. సో ఇక్కడ చూస్తే మనకి ఐ ఇక్కడ +2 అవుతుందండి. మళ్ళీ ఇక్కడ ఈ రెండు చూస్తే +3, +4, +5. సో ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అయింది కదండి. సో ఐ +2 అనేది కే అవుతుంది, కే +3 అనేది ఎన్ అవుతుంది, n+4 అంటే ఇంక్రీసింగ్ సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలన్నమాట 1 by 1. సో +1 యాడ్ అవుతూ ఉండాలి. ప్రీవియస్ దాంతో డిఫరెన్స్తో కంపేర్ చేస్తే మనకి నెక్స్ట్ దానికి 1+1+ యాడ్ అవుతూ ఉండాలి. సో అలా అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ అనేది ఈ పర్టికులర్ సిరీస్ అనేది మనకి సాటిస్ఫై అయింది కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో 12th ఆన్సర్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ రెస్పాన్సెస్ వుడ్ బి ఎ మీనింగ్ఫుల్ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్. మనకి పర్టికులర్ 5 అనేవి ఇచ్చారండి. సో మనకి వీటిల్లో మీనింగ్ఫుల్ ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి మీనింగ్ఫుల్ ఆర్డర్ ఏంటి అంటే మనకి సో కౌ గివ్స్ మిల్క్, సో డి, బి, మిల్క్ వచ్చాక మనకి కర్డ్గా ఫామ్ అవుతుంది, దాని నుంచి బటర్ మిల్క్ వస్తుంది అండ్ మనకి గీ అనేది వస్తుంది కాబట్టి డిబిసిఈఏ. సో మనకి ఆప్షన్ అనేది 3rd దాంట్లో సాటిస్ఫై అయింది కాబట్టి మనకి 13th ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఫస్ట్ కౌ, మిల్క్, తర్వాత కర్డ్, బటర్ అండ్ గీ అది ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మీనింగ్ఫుల్ ఆర్డర్ కాబట్టి మనకి ఆ ఆప్షన్ మ్యాచ్ అయ్యేది మనం చూసుకుంటాం అనమాట. సో 13th మనకి ఆన్సర్ అనేది డిబిసిఈఏ అవుతుంది. సో ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాజ్ పర్ ద ఆర్డర్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్ బట్టి మనం అరేంజ్ చేయాలి అంటున్నారు. సో ఇక్కడ చూసారంటే మీరు ఫస్ట్ చూడండి సిఓఎన్సి అనేవి కామన్గా ఉందన్నమాట. సిఓఎన్సి కామన్గా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఐఈఈ అనేవి నెక్స్ట్ టర్మ్స్ అవుతున్నాయి. సో ఇక్కడ ఐఈడి అంటే మనకి ఫస్ట్ ఈ లాస్ట్లో ఐ రావాలి. సో మనకి 4 ఫస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఐ రావాలి. సో మనకి సి ఆప్షన్ లాస్ట్లో ఉన్న ఆప్షన్ ఏది చూడండి, మనకి ఇక్కడ చూస్తే ఓన్లీ ఒక్క ఆప్షన్కే మనకి సి అనేది లాస్ట్లో ఉందన్నమాట. సో మనకి ఆబ్వియస్గా మనకి ఆన్సర్ అనేది 14కి సి అయిపోతుంది. సో ఈ తర్వాతే ఐ వస్తుంది కాబట్టి మనకి ఈ ఫాలోడ్ బై ఐ కాబట్టి ఐ ఫాలోడ్ బై ఈ కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది లాస్ట్ సి వచ్చేది, మనకి సి ఆప్షన్ వచ్చేది రావాలన్నమాట. సో ఇక్కడ మనకి 3 వెరిఫై చేస్తే మనకి ఈ సి అనేది పర్టికులర్ 3rd ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 15th అండి, విచ్ వన్ సెట్ ఆఫ్ లెటర్స్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ ఎట్ ద గ్యాప్స్ ఇన్ ద సీక్వెన్స్ లెటర్స్ సిరీస్ షెల్ కంప్లీట్ ఇట్. సో ఇక్కడ చూస్తే మనకి సిరీస్ కంప్లీట్ చేయాలండి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆ సిరీస్ అనేది చూడండి, ఇక్కడ ఏసిసిఏ సిసిఏ ఇక్కడ చూస్తే మనకి సిరీస్ ఫామ్ అయింది కదండి. ఏసిసిఏ
సారీ ACCAA CACCAA. సో మనకి ఇక్కడ ఆప్షన్ అనేది సో బి అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 16 to 18. In each of the following questions, choose the correct alternative from the given ones that will complete the series. సో మనకి కంప్లీట్ అయ్యే సిరీస్ ఏంటి అని అడుగుతున్నారండి. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి M అనేది MNOPQR. సో ఇక్కడ చూస్తే MNOPQR ST అవ్వాలి. నెక్స్ట్ సీక్వెన్స్ అనేది ST అవ్వాలి. సో ఇక్కడ అన్నిటికీ STఏ ఉందండి. సో మనకి ఇక్కడ చూస్తే ABCDEFGH రావాలి. GH అనేది మనకి ఇక్కడ పర్టికులర్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఇది అవుతుంది అనమాట. సో GH ఆల్టర్నేటివ్గా ఉన్నాయి. సో GH ఇట్లా రావాలి కాబట్టి మనకి 16th ఆన్సర్ అనేది D అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఈ సీక్వెన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనం రివర్స్లో రండి. ఇక్కడ 8 into 2 16, 16 2s 32, 32 2s 64, 64 2s 128, 128 2s 256, 256 2 512 అనమాట. సో మనకి ఈ సీక్వెన్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ అనేది 64 అవుతుంది. సో 32 2s అనేది 64 అవుతుంది కాబట్టి మనకి 17th ఆన్సర్ C అవుతుంది, 64. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి ఒక పర్టికులర్ సీక్వెన్స్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ది 30 అయ్యాక నెక్స్ట్ 30 ప్లస్ 100 అంటే ప్లస్ 100 ఉంది కదండి. 100 ఇంటూ 5 పవర్ 0. ఇప్పుడు ఇది చేయండి, మనకి 5 పవర్ 0 అంటే 1 అవుతుంది. సో ఇక్కడ 1 అవుతుంది. 1 ఇంటూ 100 అంటే 100. సో 130 అయింది. ఇది ఆన్సర్. మనకి నెక్స్ట్ సీక్వెన్స్ ఈ ప్రాసెస్లో ఉందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ 130 ప్లస్ 100 ఇంటూ 5 పవర్ 1. సో 500 అవుతుంది. 500 అవుతుంది కాబట్టి 500 ప్లస్ 130 అనేది 630 అవుతుంది. సో అలాగే చేస్తే మనకి నెక్స్ట్ ఆన్సర్ అనేది ఇప్పుడు మనకి 630 ప్లస్ 100 ఇంటూ 5 స్క్వేర్ అంటే 2500 అనమాట. 2500 ప్లస్ మనకి 630 అవ్వాలి. సో ఇక్కడ మనకి సారీ అండి 2500 ప్లస్ మనకి ఎంత అవ్వాలి, ప్లస్ 630 అవ్వాలి. సో 630 అవ్వాలన్నమాట. సో మనకి ఆప్షన్ అనేది ఇది అవుతుంది. సో మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 19th one. X is 4 years older than Y, who is twice as old as Z. ఇక్కడ చూస్తే మనకి X అనేవాడు 4 years older than Y అనమాట. సో 4 years older than Y అంటే X is equal to Y plus 4 అని చెప్పారు. సో నెక్స్ట్ చూస్తే who is twice as old as Z అంటున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి twice as old as Z అంటే సో Y ఈజ్ ఈక్వల్ టు 2Z అవుతుంది అనమాట. సో మనకి కండిషన్ Y వచ్చేసింది, X వచ్చేసింది కాబట్టి సో పర్టికులర్ వాల్యూగా మనకి X ప్లస్ Y ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు 34 అన్నారు కాబట్టి ఆ ఈక్వేషన్లో మనం సాటిస్ఫై చేయాలన్నమాట. సో మనకి X అంటే ఇక్కడ Y ప్లస్ 4 కాబట్టి 2Z ప్లస్ 4 ప్లస్ Y అంటే 2Z ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు 34. సో ఇక్కడ చూస్తే మనకి ప్లస్ 4 అండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2Z ప్లస్ 1 అయింది కాబట్టి మనకి 5Z అయింది. 5Z ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకి 30 అవుతుంది. 30 Z ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. సో 6 అవుతుంది. Z ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు మనకి X వాల్యూ ఎంత అని అడుగుతున్నారు కాబట్టి X అంటే 2Z మనకి 16 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి 19th ఆన్సర్ 16. సో D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, పాయింటింగ్ టు వినోద్ రాధా సెడ్ హిస్ సిస్టర్ ఈజ్ మై మదర్స్ ఓన్లీ డాటర్, హౌ ఈస్ రాధా రిలేటెడ్ టు వినోద్. ఇక్కడ చూసారంటే మనకి రాధా ఒక అమ్మాయిని ఒక పాయింటింగ్ టు వినోద్ని పాయింట్అవుట్ చేస్తూ రాధా సెడ్ హిస్ సిస్టర్ ఈజ్ మై మదర్స్ ఓన్లీ డాటర్. సో అంటే ఇక్కడ ఏంటంటే హిస్ సిస్టర్ ఈజ్ మై మదర్స్ ఓన్లీ డాటర్ అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ రాధానే తన గురించి చెప్పుకుంటుంది అనమాట. సో రాధానే తన గురించి చెప్పుకుంటుంది కాబట్టి ఆమె వినోద్కి ఎలా రిలేట్ అవుతుంది అంటే మనకి సిస్టర్గా రిలేట్ అవుతుంది. సో తను సిస్టర్ అవుతుంది కాబట్టి మనకి 20th ఆన్సర్ అనేది D అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ చూస్తే పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చారండి. మాధవి అండ్ శాలిని ఆర్ గుడ్ ఇన్ డ్రామాటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. అంజనా అండ్ మాధవి ఆర్ గుడ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫిజిక్స్. Anjana, Purnima and Nirmala are good in physics and history. Nirmala and Anjana are good in physics and maths.
పూర్ణిమ అండ్ శాలిని ఆర్ గుడ్ ఇన్ హిస్టరీ అండ్ డ్రామాటిక్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక టేబులర్ ఫార్మాట్లో వేసుకోవాలండి ఈ పర్టికులర్ క్వశ్చన్ని. సో పర్టికులర్ ఫార్మాట్లో లైక్ ఒక సైడ్ మనం ఈ పేర్లన్నీ వేసుకుంటాం. ఈ పేర్లన్నీ వేసుకున్నాక మనకు ఒక సైడ్లో మనం సబ్జెక్ట్స్ అనేవి మెన్షన్ చేసుకోవాలి. సో ఎవరెవరు దేంట్లో గుడ్ ఉన్నారో మనం అవన్నీ టిక్ మార్క్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక పర్టికులర్ ఒక స్క్వైర్ బాక్స్ లాగా వేసుకొని మనం ఒక సైడ్ నేమ్స్, ఒక సైడ్ అన్ని మనం సబ్జెక్ట్స్ అన్నీ వేసుకుంటే మనకి ఏ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళు గుడ్గా ఉన్నారో మనం ఆ పర్టికులర్ ఫీల్డ్స్ని ఇంటూ పెట్టుకుంటా వెళ్తే మనకి ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఐడియా వచ్చినాక మనకి ఫైనల్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఏం అడిగారంటే హూ ఈజ్ గుడ్ ఇన్ ఫిజిక్స్, హిస్టరీ అండ్ డ్రామాటిక్స్ అని అడుగుతున్నారు. సో మనకి ఇలా సాల్వ్ చేయడం వల్ల మనకు వస్తే ఆన్సర్ అండి పూర్ణిమ అవుతుంది అనమాట. సో మనకి ఆన్సర్ పూర్ణిమ అవుతుంది. సో ఆన్సర్ బి అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 22nd. ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్స్ విచ్ కెన్ బీ ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్. సో మనకి ఈ పర్టికులర్ వర్డ్ నుంచి ఫామ్ అయ్యే వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి సి అనేది ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ వర్డ్లో మనకి సి అనేది ఎక్కడా లేదు. సో ఈ వర్డ్ అనేది రాదు. ఇక్కడ చూస్తే సి ఉంది, ఇక్కడ ఈ వర్డ్ కూడా రాదనమాట. సో ఇక్కడ చూస్తే ఆర్ అనేది ఉంది. ఆర్ కూడా ఇక్కడ మనకి పర్టికులర్ వర్డ్లో ఎక్కడా లేదు కాబట్టి మనకి ఇది కూడా రాదు. సో మనకి వచ్చేది ఏంటండి ఓన్లీ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనకి 22ndకి ఆన్సర్ బి అవుతుంది. సో నెక్స్ట్ అండి ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ వర్డ్. సో మనకి విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ అంటున్నారండి. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూసారంటే మీరు బ్రోమినేట్ అనేది ఫామ్ అవుతుందండి ఈ పర్టికులర్ వర్డ్ నుంచి. అండ్ ఇక్కడ ఏంటంటే OBTAINER ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఫామ్ అవుతుంది మనకి. ఇక్కడ చూస్తే BOATMAN అని ఉందండి. ఇక్కడ చూస్తే మనకి పైన ఏ అనేది ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. ఇక్కడ మనకి 2 టైమ్స్ అనేది ఏ రావడం జరిగింది కాబట్టి సో మనకి ఇక్కడ 2 టైమ్స్ ఏ అనేది రాదండి. సో మనకి ఆప్షన్ అనేది సి అవుతుంది అనమాట. కెనాట్ బి ఫార్మ్డ్ అన్నారు కాబట్టి మనకి బోట్మ్యాన్ అనేది రాదు. ఎందువల్ల అంటే మనకి ఏ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మనకి బోట్మ్యాన్ అనేది పర్టికులర్ వర్డ్ నుంచి మనకి ఫామ్ అవ్వదు కాబట్టి సో మనకి 23rdకి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి if alphabets are serially numbered out of the answers given below has a meaningful word hidden in it. So identify the మనకి ఆన్సర్ అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనం ప్రతిదానికి ఈ సీక్వెన్స్ని ఆల్ఫాబెట్స్ రాయాలండి. సో రాసిన తర్వాత మనకి ఈ 4లో ఒకదానికైతే మీనింగ్ఫుల్ అనేది ఉందంట. సో మనం అవన్నీ చేసుకోవాలి. చేసుకుంటే మనకి సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ 20 అంటే టీ, 5 అంటే ఈ, 1 అంటే ఏ, 3 అంటే సి, 8 అంటే హెచ్, 5 అంటే ఈ అండ్ 18 అంటే ఆర్. సో మనకి ఈ పర్టికులర్ సెకండ్ దానికి అనేది టీచర్ అనేది ఫామ్ అయింది. సో మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ అవ్వాలి అన్నారు కాబట్టి మనకి 24కి ఆన్సర్ అనేది బి అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ చూస్తే ఇఫ్ జోసెఫ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఈ పర్టికులర్ వాల్యూతో కోడ్ అయింది అండ్ దెన్ హౌ జార్జ్ విల్ బీ కోడెడ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. ఆ పర్టికులర్ కోడ్ లాంగ్వేజ్లో మనకి జార్జ్ అనేది ఎలా కోడ్ అవ్వాలి అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి ఈ అనేది మనకి ఇక్కడ ఏగా ఫామ్ అయింది. ఇక్కడ చూస్తే మనకి 2 ఈస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ అనేది ఏగా ఫామ్ అయింది. సో ఇక్కడ పర్టికులర్ ఆప్షన్స్లో 2 ఏస్ వచ్చేది ఏదో చూడండి. సో ఇక్కడ చూడండి 2 ఏస్ అనేవి వచ్చాయి. సో మనకి సెకండ్ లెటర్ ఏ ఉండాలి, లాస్ట్ లెటర్ ఏ ఉండాలి. సో ఇక్కడ ఈజీగా మీరు అన్నీ ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా సి ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో 25కి ఆన్సర్ సి అండి. CAKNCA అనేది మనకి కోడెడ్ వాల్యూ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ 25 బిట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ అందరికీ రీచ్ అయితే మనకి ఈ లైక్ ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి ప్రతి ఒక్కరికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ అందరికీ రీచ్ అవ్వాలని మా మెయిన్ మోటో అండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.